తలకాయలు వేసారు. వాళ్ళకి కూడా ఇచ్చారు. లానెట్టి కాయలు తీసేసి ఉన్న కాయలేమో కవర్లో ఉంచి వేస్తాం, పచ్చేసం తీసి అది కవర్లో ఉంచేస్తే దోళ్ళకి పెట్టచ్చు. దోళ్ళకి ఇచ్చాడు. సైకిల్ మోటార్లో తాడు సంచిలోనూ ఇందులోనే ఏ సంచినా ఇందులోనే గుర్తొస్తలేదు. ఈరోజు మాది తోటకూర అండి. నేను తోటకూర అయితే వండుతున్నాను. పక్క అన్నం ఉడుకుతుంది. ఎంతనమ్మా తీసుకో. 22, 23. ఈ వరలు కట్టాకైతే మరి మా పైప్కి ఏం తగిలిందో ఏమో ఇరిగిపోయిందండి. మళ్ళీ దానికి ప్రత్యేకంగా గొయ్యి అయితే తీసి మళ్ళీ పైప్ అయితే పెడుతున్నారు. ఈరోజు ఉన్న పైపుని అయితే తీసేశారండి. వేరే పైప్ అయితే తొడుగుతున్నారు. మరి పంచాయతీ గుమ్మస్తా అండి పనులు చక్కగా అయితే ప్రతి ఒక్కరికి చేసి పెడతాడు. ఎవరికి అవసరం వచ్చినా అన్ని పనులు చక్కగా అయితే చేస్తాడు. పైప్ అయితే పెడుతున్నారండి ఈరోజు. మరి ఏంటి ఏం జరిగింది? టమాటాలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు అయితే వేపానండి. ఇప్పుడు ఏగాకైతే జీలకర్ర కొంచెం పసుపు వేసాను. ఇప్పుడైతే 3 ఎల్లుల్లి రెబ్బలు వేసాను. మరి పసుపు వల్ల భలే కలర్ఫుల్గా కనపడుతుంది కదా. చట్నీ అయితే చాలా బాగుంటుందండి. పల్లీలు వేపి పక్కన పెట్టాను పొట్టు తీసేసి. ఇప్పుడు ఇవి కూడా ఇందులో వేసి వేపి ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టి మగ్గనిస్తాను. మగ్గాక పూర్తిగా చల్లారాకైతే మిక్సీ పడతానండి. తాలింపు ఏం పెట్టుకోవక్కర్లేదు, ఎలాగైనా బాగానే ఉంటుంది. మీకు ఇష్టమైతే తాలింపు కూడా పెట్టుకోవచ్చండి. నేనైతే తాలింపు పెడతలే. చూస్తుంటే భలే ఉంది కదండి. మరి ఎప్పుడెప్పుడు తిందామా అని ఉంది. ఇడ్లీలోకైనా భలే ఉంటుంది మరి చట్నీ.
కట్టేసారంటే కట్టేసేచ్చా. నిన్న కోతి దేని మీద నుండి దూకింది అంటే ఇక్కడ బొక్కడిపోయింది. మరి సరే ఏం పాపలరయ్యా. సాల్ట్ వేసి కలపనా, ఉల్లిపాయ కోయిన ఒకటి, చిన్న ఉల్లిపాయ 2 పేళ్ళు తీసి, తోటకూర అయినా కొద్దిగా వద్దులే పచ్చడి సరిపోద్ది, మధ్యాహ్నం వేసుకోవచ్చు తోటకూర. ఈ పక్క వేయాలా, అది ఇదే పక్క వేయాలా. పొడిగెట్టాను మొక్కకేనా ఇప్పుడు నీకు అది ఏమటం వచ్చింది. పచ్చివరం మొక్క కాయలు లేవు, ఉంటే అదే ఉంటుందా. సబ్జా నీళ్ళు కలిపాను, గంట అవుతుంది నాన్ని, తాగుతావా. ఎండేస్తుంది తాగా. దడైతే మరి ఈ పక్క అయ్యిందండి, ఈ పక్క మట్టుకు అయ్యింది, ఇంకా పక్క అయితే ఉంది. ఎలాగైనా దడిగట్టకు బాగుంది. ఆ పక్క కూడా కట్టి కాసేపు అన్నం తిని. ఫ్రెండ్స్, మా ఆయన గారు కట్టిన దళ్ళు మీకు నచ్చినట్లయితే లైక్ చేసేయండి. మరి మీలో ఎంతమంది ఇలా దళ్ళు కట్టుకుంటారో మాకైతే కామెంట్ చేయండి. మరి మాకైతే ఈ దళ్ళే మరి ఇంకా పచ్చళ్ళు ఉప్పేసావా, చప్పుడైందని ఇందాక. సబ్జా నీళ్ళండి, నేనైతే గ్లాసులో నానబోసాను. ఇప్పుడైతే బాటిల్లోకి పోసుకుని నీళ్ళు నింపుకుని నేను మా ఆయన అయితే తాగుతాము. వేసవకాలం వచ్చిందంటే ఈ సబ్జాలు మాత్రం మా ఆయన గారు ప్రతిరోజు తాగుతారు. మాకు అదే అలవాటు అయిపోయింది. మరి తాగండి మీరు కూడా, చాలా మంచిది. చూడండి భలే ఉన్నాయి కదా. గ్యాస్ ట్రబుల్ ఉన్న వారికి కంట్రోల్లో ఉంటుంది, బాడీ కూడా కూలింగ్లో ఉంటుందండి. వేసవకాలం వచ్చిందంటే మరి ఎండలు ఎక్కువగా వేస్తాయి కదా. కొబ్బరి బొండం, గ్లూకోజ్ మనకు ఎంత శక్తినిస్తుందో ఈ సబ్జాలు కూడా భలే ఉంటాయండి, మనకు అంత ఆరోగ్యంగా ఉంటుంది. మీరు కూడా ప్రతిరోజు తాగండి, నేను అనుభవంతో చెప్తున్నాను. మాకైతే ప్రతిరోజు అలవాటండి. మరి నేను ఇందులో సాల్ట్ కానీ పంచదార కానీ ఏమీ వేయలేదు, ఇలాగ ఉత్తియే తాగేయడమే. మరి నేనైతే ఇప్పుడు తాగుతానండి, మా ఆయన గారికి మళ్ళీ కలుపుతాను. ఇక దోళ్ళకి పొద్దున్న తీసుకున్నాను, గేదెలకి ఆడదా, గేదెలకి దోళ్ళకి చచ్చి చూస్తే అయ్యా చేత పొద్దున్న నేను అన్నం ఇచ్చుకెళ్ళినా కుక్కగా నా అనమరబడి ఉడుకు బోరుకాడ ఉన్న గేదెలు చచ్చి చేసి పంచ తొక్కలు వేసుకెళ్దామా. ఇప్పుడు దాకా ఇంటికాడ పనులు చేసుకున్నామండి, ఇప్పుడు మేమైతే గేదెల కాడికి వెళ్తున్నాం. మరి
దా దా చాలేదా సాయంత్రం లేవే సాయంత్రం తెస్తాడు